గైస్ ఇప్పుడే మినీ తిరుపతి విజయవాడకు వచ్చాం, మీరు చూస్తున్నారు కదా. సో గైస్ ఇప్పుడు మేమైతే లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళాక మీకు వే టు దర్శనం. గైస్ ఇదైతే వే టు దర్శనం. ఇదైతే బయట వ్యూ చాలా పీస్ఫుల్గా ఉంది. మీరు పక్కాగా విజిట్ అవ్వాలి ఒకవేళ మీరు విజయవాడ గుడికి వస్తే. సో గైస్ ఇదైతే లోపల మేము దర్శనంకి వెళ్తున్నాం. చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. సో గైస్ ఫొటోస్ తీయొద్దన్నా మేము ఫొటోస్ తీస్తున్నాం. ఏమో ఇక్కడ కూడా బిజీ ఉంది ఫోన్లో. ఇక్కడ టెంపుల్లో అయితే చాలా పీస్ఫుల్గా ఉంది గైస్. వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి. మీరు వస్తే ఇక్కడికి పక్కాగా విజిట్ అవ్వండి. ఇక్కడ స్వామి కూడా ఉన్నారు. సో గైస్ ఈ టెంపుల్ అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా మేనేజ్ చేయబడుతుందంట. టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే 3 years అవుతుంది. అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుండే. అండ్ తిరుమల తిరుపతికి వెళ్ళని వాళ్ళకి ఇది ఒక మంచి స్పిరిచువల్ ఆల్టర్నేటివ్లా ఉంటుందని అయితే చెప్పొచ్చు. అండ్ విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ నుంచి 3 to 4 kilometers డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మీరు కూడా విజిట్ అవ్వాలి. ప్రసాదం తీసుకోబోతున్నాం. వాళ్ళు ఆల్రెడీ తీసేసుకున్నారు, నేను తీసుకుంటాను. సో గైస్ మేమైతే ప్రసాదం తింటున్నాం. ఏం ప్రసాదం? తిరుపతి ప్రసాదం. కట్టు పొంగలి. కట్టు పొంగలి. కట్టు పొంగలి అంత గైస్. ఏమంటారో మరి. దద్దోజనం లెక్కనే ఉంది గైస్, చూడండి. ఎంత బాగుంది. ఈమె అన్నం తింటుంది. విజయ్ డైలాగ్, అమ్మాయి గట్టిగానే తినాలిరా, తింటేనే బాగుంది, సొసైటీ బాగుంది. సో గాయస్ ఇప్పుడే మా దర్శనం అయితే అయిపోయింది. యాక్చువల్లీ చాలా లేట్ అయింది ఈరోజు. ఎందుకో గెస్ చేయండి. నాది స్లీవ్లెస్, తంది స్లీవ్లెస్. వాళ్ళు అలో చేయలేదు. సో ఇక్కడ రాసి కూడా పెట్టింది. నెక్స్ట్ టైం మీరు పక్కగా చుండి వేసుకొని రండి, లేకపోతే ఏమంటారు అమ్మ బంగారు తల్లి. చూసే బుద్ధి మీకున్నా చూసే బుద్ధి మాకు లేదు. సాయిరామ్ సాయిరామ్. ఈమెయితే ముందెళ్ళిపోతుంది. ఈమె కాత్రం ఆగట్లేదు. డెవలప్ అయింది గైస్, చాలా డెవలప్ అయింది. ఇంట్రోవర్ట్ నుండి ఎక్స్ట్రోవర్ట్గా మారిన మా హారిక. నేనే అది.